ఈ వీడియోలో ఎగ్లెస్ ప్లమ్ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆరెంజ్ జ్యూస్లో 1 అవర్ నానబెట్టి ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ షుగర్ని యాడ్ చేసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వెనీలా ఎసెన్స్, 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్లు కర్డ్, 2 స్పూన్స్ గీ యాడ్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. దాల్చిన చెక్క ఇలాచీ వేసి మళ్ళీ గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్స్ మైదా తీసుకొని అందులోకి నానబెట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి కొద్దిగా కలపండి. ఇప్పుడు అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇది ఓన్లీ 1 డైరెక్షన్లోనే కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటే కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎంత పలుచగా ఉంటే కేక్ అంత ఫ్లఫీగా వస్తుంది. ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి మీకు కావాలంటే 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక అల్యూమినియం కేక్ గిన్నె తీసుకుని అందులోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని ఆ నెయ్యి పైన మైదా జల్లండి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా అందులోకి వేసి 2 టైమ్స్ బీట్ చేయండి. ముందుగా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లోకి ఈ కేక్ గిన్నె ప్లేస్ చేసుకొని దానిపైన లిడ్ క్లోజ్ చేయండి. ఇలా కేక్ ఒక 15 to 20 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పైన జల్లుకోండి. "45 మినిట్స్ to 1 అవర్ తర్వాత కేక్ రెడీ అవుతుంది. ఇప్పుడు అందులోకి టూత్ పిక్ పెట్టి టూత్ పిక్కి ఏం అంటకపోతే కేక్ రెడీ అయినట్టు. కేక్ చల్లారాక కేక్ ట్రేని బయటికి తీసి సైడ్స్ని కట్ చేసి దానిపైన ఒక ప్లేట్ ప్లేస్ చేసుకుని 2 టైమ్స్ బీట్ చేయండి. అప్పుడు ఈజీగా కేక్ బయటకు వచ్చేస్తుంది. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే ప్లమ్ కేక్ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.